నరవనే పుస్తకంపై వాగ్వాదం పార్లమెంట్లో. లోక్సభలో చైనా దురాక్రమణ రగడ. ఇక్కడ ఈ వార్త చదివే మనం చర్చించుకునే ముందు ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. భారతదేశంలో ఏదైతే మనకి చొరబాటుదారులు కానీ అక్రమంగా వచ్చేసి అమాయకులైన ప్రజల మీద, ఆడంగుల మీద, ఆడంగు వెధవలే వాళ్ళు, ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపించే ఈ దుర్మార్గులకి చెక్ పెట్టడం కోసం సర్జికల్ స్ట్రైక్స్, ట్రెమెండస్ డెసిషన్. అది ఎందుకు అంత డెసిషన్ అంటున్నానంటే, అదే నేను మళ్ళీ మీతో షేర్ చేసుకోవడానికి ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఇంతవరకు ప్రభుత్వాలు ఎన్నున్నా కూడా వాడు అటాక్స్ చేస్తూనే ఉన్నాడు, దొంగ దెబ్బ తీస్తూనే ఉన్నాడు. దిల్సుఖ్ నగర్ అంటాడు, లుంబిని పార్క్ అంటాడు, తర్వాత గోకుల్ చాట్ అంటాడు, ముంబై పేలుళ్ళు అంటాడు, బెంగళూరు అంటాడు, కోల్కతా అంటాడు, ఎక్కడ పడితే అక్కడ, ఢిల్లీ అంటాడు, ఏది పడుతుంది బాంబ్ బ్లాస్ట్ లేపేయడం చంపేయడం. వెంటనే మన వాళ్ళు ఇట్లా జరగడం దారుణం, మేము ఖండిస్తున్నాం, అంతర్జాతీయ వేదిక మీద మాట్లాడుతాం. ఉట్టిదే మనవాళ్ళే కదా, ఏమంటాం. వాడు వచ్చి నరికేస్తుంటాడు, బాంబులు పేల్చేస్తుంటాడు, మనవాడంట. ఎవరు వాడు పాకిస్తాన్ మనవాడా అయింది. సరే, తర్వాత క్యాండిల్ వెలిగించడం, కొవ్వొత్తుల ర్యాలీలు, మౌన ప్రదర్శన, జెండా పట్టుకొని ఓహో కార్గిల్ మీద అంత చేస్తాం. ఇవన్నీ కాదు, ఇది పోయించారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా. ఇది ఎవడవునన్నా కాదన్నా ఒక్కసారి మీరే మననం చేసుకోండి. దీన్ని కూడా మతపరమైన రాజకీయం చేస్తున్నారని వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోలేని దుర్మార్గులు ఉన్నారు. మన దాంట్లో ఒక ఆయన, నాకు తెలిసిన ఒక వాట్సాప్ గ్రూప్లో, ఆయన పేరు తెలియదు కానీ ఐఆర్ఎస్ అని ఉంటుంది. మరి నిజంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ని చేశాడో లేదంటే ఇంకేమైనా చేశాడో నాకు తెలియదు, రైల్వే సర్వీస్ నాకు తెలియదు. కానీ ఏది పెట్టినా యాంటీగా పెడుతూ ఉంటాడు. నువ్వు రాజకీయాల్లోకి రా చెయ్యి. పైగా ఆయన సద్బ్రాహ్మణుడు. అరే నీ చుట్టూ వీళ్ళు ఉన్నారా రోహింగ్యాలు, నీకు ఇబ్బంది అవుతుందిరా నాయన నీకు అంటుంటే, ఆల్రెడీ కాలు చాపుకున్న పెద్ద మనిషి ఆయన. ఇప్పుడు తర్వాత జనరేషన్ ఎలాగ ఇబ్బంది పడాలి? ఇప్పుడు మాత్రం అందరు అటెన్షన్ కావాలని బాగా మాట్లాడుతున్నారని యాంటీగా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వపరమైన ఏవైతే ఉన్నాయో, భద్రతాపరమైన ఉన్నాయో అవి బయట పెట్టకూడదు.